గణతంత్ర శుభాకాంక్షలు సార్. జెండా ఎగరేశారు సార్ కూడా. అందరికీ పేరు పేరున మన వాళ్ళందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, వీడియో సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. రాజేష్ సార్ వస్తారు, ఒక 10 నిమిషాలలో వస్తారు. సో వెల్కమ్ సార్. వెల్కమ్. రవి పటేల్ సార్, వావ్ సూపర్. రవి పటేల్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన పీవీసీ మేట సభ్యులందరూ కూడా, లీడర్స్, ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఈరోజు గణతంత్ర దిన శుభాకాంక్షలు సార్. అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్క లీడర్కి, మన పీవీసీ మేట కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా మన పీవీసీ మేట ఉన్నత స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. వెల్కమ్ సార్. వెల్కమ్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి రండి సార్, ముందరికి రండి, మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇవ్వబడుతుంది. రాజేష్ సార్ వస్తారు, ఒక 5 నిమిషాలలో వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ బ్రహ్మానందం సార్ వచ్చారు. వావ్ సూపర్, గ్రేట్. బ్రహ్మానందం గారు ప్లీజ్ వెల్కమ్. బ్రహ్మానందం సార్ వెల్కమ్ సార్. మీకు అవకాశం ఇచ్చాం, మాట్లాడండి. జానబైన శంకర్రావు సార్, చంద్రశేఖర్ సార్, కరుణాకర్ రెడ్డి సార్, ఉప్పల గోవింద్ సార్ వెల్కమ్ సార్. ఉప్పలపాటి గోవింద్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవింద్, తెనాలి, గుంటూరు జిల్లా సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ. అలాగనే సార్ నేను మన పిల్లవయంలో వచ్చేదలికే అమతీష్ణ నెంబరాల్లో ఉన్నాను. పీవీసీ మీటర్లో కూడా నాకున్న శక్తిలో కొనసాగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సార్. మీకు అందరికీ, మన పీవీసీ మీటా పార్ట్నర్స్కి, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ అందరికి కూడా సార్. అలాగనే మన గణతంత్ర దినోత్సవం స్వాతంత్రం తేటానికి వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు కూడా, మన ఏదిక నుంచి వారికి కూడా గణతంత్ర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చి రాజేష్ గారికి, మీకు, మలత రమేష్ గారికి, వెంకటేష్ గారికి పేరు పేరున సార్, అందరికీ, సుజాతం గారికి పేరు పేరున సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చేందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. కొండా శివలింగ ప్రసాద్ సార్, సమేందర్ గారు, కోట వెంకటేష్ గారు, నాగరాజు గుంటూరు, వావ్ సూపర్. నాగరాజ్ సార్ వెల్కమ్. సార్ నమస్తే సార్. మాకు ఇంత జ్ఞానాన్ని నేర్పుతున్న గురువులందరికీ, ఇక్కడ పీవీసీ మేటలో ఉన్న మన సబోర్డినేట్ అందరికీ గణతంత్ర దివస శుభాకాంక్షలు సార్. మాకు ఏమీ ఇంత జ్ఞానం పెంచుతున్నందుకు గురువులందరికీ, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యోధులకు గణతంత్ర దివస శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్లీజ్ వెల్కమ్ జమాల్ రెడ్డి గారు. ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ జమాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. పీవీసీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. జమ్మడుగు టీం తరపున వచ్చేసి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాగే మనం కూడా ఫ్యూచర్ లో వచ్చేసి ఇలాంటి ఉత్సవాలంగా చాలా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
సూపర్ ఈవినింగ్ సూపర్. సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. సార్ గణతంత్ర దినోత్సవ చేస్తున్నాను సార్. సార్ నెట్వర్క్ ఎందుకు ఉండదు సార్ మీకు? చంద్రశేఖర్ గారు నిన్నేదో చెప్పారు. వాయిస్ బ్రేక్ అవుతుంది, నెట్వర్క్ సరిగా ఉండట్లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది, వినబడట్లేదు సరిగా. కొంచెం సెట్ చేసుకోండి, నెట్వర్క్ సెట్ చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మీ మాటలు అనేది మాకు అవసరం సార్. కాబట్టి కంపల్సరీ మాట్లాడే వాళ్ళు కంపల్సరీ నెట్వర్క్ లో ఉండి మాట్లాడాలి. సారు మనకు ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ నెట్వర్క్ ఇబ్బంది ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ, లీడర్స్ అందరికీ. మీరు పిలిచినప్పుడు నేను భోజనం చేస్తున్నాను సార్, అందుకే నేను మీటింగ్ మైక్ అన్మ్యూట్ చేసుకోలేదు సార్. వాయిస్ వస్తుంది సార్? ఓకే, క్లియర్ సార్, క్లియర్. ఓకే. నాకు ఈ మీటింగ్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఈ మీటింగ్ మిలీనియర్స్ బిలియన్ సంబంధించింది, మిలీనియర్ క్లబ్ ఇది. ఇక్కడ మనం చాలా డిసిప్లైన్ గా ఉండాలి, చాలా డిసిప్లైన్ గా మనం వేరే అనేక డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. భోజనం చేస్తూ ఒక పక్క తింటూ ఒక పక్క మాట్లాడడం, ఇంకో పక్క ఏదైనా చేస్తూ మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలు సెషన్స్ కావు ఇవి. రిచ్ భారత్ కానీ లేకపోతే ఎక్కడెక్కడ పీవీసీ మీటా గురించి జరుగుతున్నటువంటి సెషన్స్ అన్ని కూడా చాలా దైవికంగా భావించాలి. నా ఉద్దేశం అది సార్. నేను చాలా గౌరవిస్తాను, చాలా దైవికంగా దీన్ని భావిస్తాను. ఎందుకంటే మన జీవితాలు మారేటువంటి సజెషన్స్, మన జీవితాలు మారేటువంటి మార్గాలు, దిశానిర్దేశాలు ఇక్కడ నేర్చుకుంటున్నాం మనం. ఇది ఒక దేవాలయం లాగా నేను భావిస్తాను. ఈ మీటింగ్ లో ఏ లీడర్ చెప్పినా, ఏ లీడర్ చెప్పినా కూడా ప్రతి మాటలోనూ ఆలోచించి అది దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని గ్రహించుకొని మన బిజినెస్ లోకి, మన లైఫ్ లోకి ఇది ఎలాగా ఇది మనకు దాన్ని అనువదించుకోవాలనేది నేర్చుకోవాలి. వచ్చామా వెళ్ళిపోవడం అనేది నేను అదే చెప్తాను. వచ్చామా వెళ్ళామా అని ఉంటే మాత్రం మనం ఏం సాధించలేదు సార్. టైం వేస్ట్ ఇక్కడ వచ్చి కూడా. మీటింగ్ ఇంపార్టెన్స్, ఇంత సెషన్, ఇప్పుడు ఇంతమంది లీడర్స్ వాళ్ళ టైంని వెచ్చించి మన కోసమే, మన పీవీసీ మీటా కాయిన్ డెవలప్ చేసుకోవడానికి కోసం కమ్యూనిటీలో వాళ్ళ తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పి మెంటల్ గా బలపరిచి, మానసికంగా మనల్ని బలపరిచి పీవీసీ మీటాలో ముందుకు కొనసాగే విధంగా ప్రోద్బలం చేస్తూ ముందుకు నెట్టుకొని వస్తున్నటువంటి సెషన్స్ ఇవి. ఈ సెషన్స్ మనం పీవీసీ మీటాలో సక్సెస్ సాధించినప్పుడు, మంచి లైఫ్ స్టైల్ అందుకున్నప్పుడు దీని యొక్క విలువ తెలుస్తుంది. సో దీన్ని చాలా అటెన్షన్ లో ఉండాలి. మనం మీటింగ్ లో రాగానే అజాగ్రత్తగా అక్కడక్కడ ఇది బైక్స్ ఇట్లా ఉంటే ఏదైనా ఉంటే ముందు ఇన్ఫార్మ్ చేయండి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది అని ఇన్ఫార్మ్ చేయొచ్చు. కొంచెం చాలా రెస్పెక్టివ్ గా దీన్ని డీల్ చేయాల్సి ఉంటుంది లీడర్ గాని. ఇది కొన్ని బేసిక్ విషయాలు. టైం ఉండాలి, టైం సెన్స్. 9:40 కంటే 9:40కి మాక్సిమం వచ్చేస్తే సెషన్ ఫుల్ ఫ్లెడ్జ్ గా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. కొంతమందికి టైం ఉండదు పాపం, వాళ్ళ డౌట్లు అలాగనే వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేస్తారు. సో అలాంటి అవాంతరాలు జరగకుండా ఉండాలంటే 9:40కి అందరూ రీచ్ అయిపోయామంటే మీటింగ్ లోకి ఒక 5 minutes అటు ఇటు రీచ్ అయిపోయామంటే అందరికీ కూడా అవకాశం వచ్చి ప్రతి విషయం ఎవరు ఏం మాట్లాడినా, లేట్గా వస్తే ఒక లీడర్ మాట్లాడిన మాటలు మీకు వినబడవు, మీకు అందవు. రికార్డింగ్ లో మీరు వినొచ్చు, రికార్డింగ్ లో విన్న దానికన్నా లైవ్ లో మీరు వినడం అన్నది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయొచ్చు అర్థం కానప్పుడు. మీరు రికార్డింగ్ వింటే ఏం క్వశ్చన్ చేస్తారు? ఇవన్నీ బేసిక్స్ మనం పాటిస్తాం. రాజేష్ గారు చాలా సార్లు చెప్పారు ఈ విషయము. టైం సెన్స్ ఉండాలి అందరికి. అది సార్, గణతంత్ర దినోత్సవం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక 2 నిమిషాలు. ఇది మనం స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు సార్? ఆగస్ట్ 15th. ఆగస్ట్ 15th మనకు స్వాతంత్రం వచ్చినా గానీ మనకు పరిపాలించేటువంటి రాజ్యాంగం లేదు. జనవరి 26, 1950 సంవత్సరంలో
రాజ్యాంగాన్ని రచించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దాన్ని అమలు పరిచామన్నమాట. ఈరోజు జనవరి 26వ తేదీ అమలు పరిచాం. మనం రాజ్యాంగాన్ని మన సొంతంగా మనం తయారు చేసుకొని ఇతర దేశాల నుంచి కొన్ని మంచి పాయింట్లు తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి మన దేశంలో జరిగేటువంటి ఆర్థిక సంబంధించిన అన్ని అంశాల్లోనూ కొన్ని క్రోడీకరించుకొని మెయిన్ అంశాలు తీసుకొని అన్ని వర్గాల వారికి సమానత్వంగా న్యాయపరంగా ఉన్నటువంటి రాజ్యాంగం తయారు చేశారు ఆయన. దాన్ని అమలుపరిచాం ఈరోజు. ఆ అమలుపరిచిన దాన్ని గుర్తింపుగా గణతంత్ర దినోత్సవం అని మనం జరుపుకుంటున్నాం. ఎనీ లీడర్స్ ప్లీజ్ కంటిన్యూ సార్. మీ క్యారీ ఆన్ సార్. శంకర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ షేరింగ్. మీరు ప్రతిరోజు చాలా మంచి విషయాలు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారు. మీరు మాకు దొరకడం కూడా చాలా అదృష్టం సార్. చాలా వండర్ఫుల్ విషయాలు కూడా ఎంతో చక్కగా వివరిస్తూ చెప్తా ఉంటారు, ఎగ్జాంపుల్స్ తో సహా. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ వెల్కమ్ సార్. ముందుకు రండి. చాలా మంది లీడర్స్ వస్తా ఉన్నారు. ఇంకా ఇన్విటేషన్ అండ్ లింక్ అనేది ప్రతిరోజు షేర్ చేస్తా ఉన్నారు సార్. చాలా సార్లు చాలా మంది లీడర్స్ కూడా అడిగారు ఇన్విటేషన్ లింక్ వస్తలేదని. ఎవరెవరైతే ఈ ఇన్విటేషన్ లింక్ ఎవరికైతే అందిందో వాళ్ళు కంపల్సరీ మీ లైఫ్ లైన్ పీపుల్ కి అందచేయండి సార్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సార్ అది ఇన్విటేషన్ లింక్ పంపించడం. ఎందుకంటే మీరు చూడండి, మనం ఏదైనా చిన్నగా ఏదైనా ఫంక్షన్ కి మీరు పిలవకుంటే ఎవరు రారు, మీరు పిలిస్తేనే వస్తారు. నన్ను పిలిచిండు కదా అని కంపల్సరీ వస్తారు. ఇది కూడా అంతే సార్. ఇక్కడ కూడా కంపల్సరీ వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్విటేషన్ పంపారనుకోండి, వాళ్ళు ఏమనుకో, అయ్యో సారీ ఇవాళ ఇన్విటేషన్ పంపాడు కదా, నేను పోయి చూస్తా మరి అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది. కంపల్సరీ వాళ్ళకి కొంచెం మంచి ఆలోచన పాజిటివ్ వేలకి రావడానికి అవకాశం ఉంటుంది ఇన్విటేషన్ లింక్ చూడడం వల్ల. అందుకే అందరికీ ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాం. మీరు కూడా మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ లైఫ్ లైన్లో ఉన్న పీపుల్స్ కానీ, మీ టీం వాళ్ళకి కానీ పర్సనల్గా ఈ లింక్స్ అనేది షేర్ చేయండి. వాళ్ళు వచ్చినా రాకున్నా పర్వాలేదు, కానీ లింక్ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్క రోజు కాకుండా రెండో రోజన్నా, మూడో రోజన్నా, నాలుగో రోజన్నా ఏదో రకంగా అరే ఈయన రోజు పంపుతా ఉన్నాడు, మరి చూద్దాం పోయి అందులో ఏం జరుగుతుంది, నిజంగానే దానిలో పైసలు సంపాదించుకుంటుర్రా లేకపోతే వెయిట్ చేస్తుర్రా, మరి ఏ విధంగా ఉన్నది సిస్టమ్ అనేది అక్కడ ఈరోజు సెషన్లో చాలా మంది మాట్లాడడం కూడా జరిగింది. మార్నింగ్ సెషన్లో ఆ సారు పాల్వైన్ సిస్టము నడుస్తుందా అన్నాడు. నడుస్తలేదు సార్ అని చెప్పాం. తర్వాత పీవీసీ మీటర్ నడుస్తుందా అన్నాడు. నడుస్తుంది సార్ అని చెప్పాం. అయ్యో నాకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవుతలేదు అంటే, ఎన్ని రోజులే సార్ మీరు ఓపెన్ చేయకంటే, 3-4 నెలలు అవుతుంది దాని దిక్కు చూస్తాను లేను, అది ఓపెన్ అవుతలేదు కదా అన్నాడు. సార్ ఇక్కడ మేము ప్రతిరోజు ఓపెన్ చేస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాం, మీరు ఎందుకు వస్తలేరు మీటింగ్లకు అంటే, మీటింగ్లు ఏమున్నది చెప్పిందే చెప్తారు కదా, ఓకే దానిలో ఏమున్నది, ట్రస్ట్ వాలెటే ఓపెన్ అవుతలేదా అనబట్టే, నీకు ఓపెన్ అవుతుందా ఓపెన్ అవుతలేదా ఏం సంగతి ఏం కథ అనేది మీటింగ్కి వచ్చి తెలుసుకుంటేనే తెలుస్తుంది అని చెప్పగానే, ఇక ఎప్పుడున్నా గట్టినే చెప్తారు తీ అనుకుంటా పోతా ఉన్నాడు. సో అక్కడ ఏంటంటే వాళ్ళకు అసలు ఇందులో ఇన్కమ్ జనరేట్ అవుతుందా అయితలేదా కరెక్ట్ గా వాళ్ళకు నాలెడ్జ్ అనేది లేకపోవడం. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనకు రాజేష్ సార్ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు కూడా బంద్ చేయకుండా అందులో జరుగుతున్న అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు వివరిస్తా ఉన్నాడు. ఫాలో అయిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్కమ్ ని గ్రోత్ చేసుకుంటా ఉన్నారు, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటా ఉన్నారు, కమ్యూనిటీని పెంచుకుంటా ఉన్నారు, టీంని పెంచుకుంటా ఉన్నారు, ఎన్నో రకాల దానిలో అప్డేట్స్ వచ్చినాయి, ఎప్పటికప్పుడు గురువులు చెప్పినట్టు పాటిస్తా ఉన్నారు. సో ఆ విధంగా కంటిన్యూస్ గా ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు సార్. ఎవరైతే సిస్టమ్ కు కనెక్ట్ లేక మనకు లైవ్ సెషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని అందుకోలేక, వాటిలో వినలేక, వాళ్ళ దగ్గర సమయం లేక ఉన్న వాళ్ళు మాత్రమే అది నడుస్తుందా నడుస్తలేదా అనేది ఒక నెగటివ్ థింకింగ్ లో ఉన్నారు సార్. ఖచ్చితంగా సిస్టమ్ ని ఫాలో అవుతూ గురువులు చెప్పిన దాన్ని పాటిస్తూ లైవ్ సెషన్స్ లో అటెండ్ అయిన వాళ్లకు ఏ రోజు కూడా నష్టం జరగలేదు సార్, 100కు 100%. సో ప్రతిరోజు మనము లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి, ఏం కాదు. వాళ్ళకే బోరు కొట్టి అరే లింక్ ఊక షేర్ చేస్తుండని
ఒక్కసారి నచ్చి తొంగి చూడాడు సార్. ఇప్పుడు అందరూ చెప్తా ఉంటారు సార్ మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ వింటలేరని. మీరు చెప్పకండి సార్, లింక్ షేర్ చేస్తూ ఉండండి. మనకు ఏదైతే గ్రూపులలో వచ్చిన మెసేజ్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మీకు ఏం చెప్పానంటే స్టార్టింగ్లోనే చాలాసార్లు చెప్పాం, మీ లైఫ్ లైన్లో ఉన్న పీపుల్స్ని, మీ టీంలో ఉన్న పీపుల్స్కి ఒక వాట్సాప్ గ్రూపు అరేంజ్ చేసుకొని ఇందులో ఉన్న ఏదైతే మన రిచ్ భారత్ కానీ మన రాజేష్ గారి కువైట్ టెలిగ్రామ్లో కానీ వచ్చిన మెసేజ్లను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉండండి అని చెప్పాం. అలా ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమైతే అంటే అరే ఇందులో ఏమో జరుగుతుంది అని కొంచెం వాళ్ళు పాజిటివ్ వేలోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే లింక్ అనేది షేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అది కొంచెం పాటించండి సార్, ఏం కాదు. మంచి రోజులు ఉన్నాయి సార్ మనకు. ఆ మంచి రోజులు ఉన్నాయని గమనించిన వాళ్ళు రోజు ఫాలో అవుతా ఉన్నారు. ఆ గమనించని వాళ్ళు ఆ విధంగానే స్తబ్దించి అక్కడే ఆగిపోతా ఉన్నారు. సో మనలో కూడా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో టీమ్ లీడర్స్ ప్రత్యేకించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందే వరకు, వాళ్ళ మైండ్లోకి చొచ్చుకునే పోయే వరకు షేర్ చేస్తూనే ఉండండి. వాళ్ళకు ఫోన్ చేయకండి, ఫోన్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, కానీ లింక్ షేర్ చేస్తూ ఉండండి. వాట్సాప్ గ్రూపులలో వచ్చే మెసేజ్ను వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు వాటి దిక్కు చూసుకొని వాళ్ళ వాలెట్ ఓపెన్ చూసుకుంటారు. అరే ఇది నాకు ఓపెన్ అవుతలేదని వాళ్ళే ఫోన్ చేస్తారు, ఇది నాకు ఓపెన్ అవుతలేదు, మీరు ఏమో పోస్టులు పెడతా ఉన్నారు కానీ నాకైతే ఓపెన్ అవుతలేదని వాళ్ళన్నా ఫోన్ చేస్తారు. సో ఆ విధంగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. మరి రాజేష్ గారు మరి ఫ్రీ అయిన తర్వాత రావడం జరుగుతుంది. రాజేష్ గారు ఫ్రీ అయ్యారా? 10 నిమిషాలు అన్నారు. మాట్లాడండి పర్లేదు, మాట్లాడండి. ఓకే 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 జనరల్ గా మాట్లాడుతా ఉన్నా, మీరు రావడానికి కొరకు. ఎస్ ఇక్కడ ఏకే ప్రొఫెసర్ అండ్ కంకయ్య ఎస్కేఆర్ సార్ వెల్కమ్. మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు, తర్వాత ఏకే ప్రొఫెసర్ కూడా మాట్లాడించాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ది మల్టీ మిలియనర్స్ సార్. మల్టీ మిలియనర్స్ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. నెక్స్ట్ టైం ఈ టైం వచ్చేసరికి మన అందరం కూడా చాలా అప్ ట్రెండ్లో ఉంటాము. మీరు నేర్పించిన భాషే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పివిసి మీట మన శంకర్ గారు చెప్పినట్టుగా నేను కొంతమందికి ఇదే విధంగా ఈ మన శంకర్ గారు చెప్తున్నట్టుగా కానీ మీరు చెప్తున్నట్టుగా కానీ నాకు సపోర్ట్గా ఉన్న మన దానబోయిన శంకర్రావు గారు చెప్పినట్టుగా మొత్తం అంతా ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తున్నాం సార్. ఇట్లానే నేను ఈ పెడుతూనే ఉంటాను. తాటిమామ శంకర్ గారు చెప్పినట్టు ఎవరైతే కొంతమంది మబ్బులోకి వెళ్ళిపోయారో వీళ్ళందరికీ పెడుతున్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కనీసం ఇది వాళ్ళ వ్యాలెట్ కూడా చూసుకోవట్లేదు సార్. అంటే అంత బిజీ ఉంటున్నారు వాళ్ళు. దే ఆర్ గుడ్ ఎర్నర్స్. తర్వాత నాకు దొరికిన తర్వాత వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంటికి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రెండ్స్ సర్కిల్లోనే చేస్తే వాళ్ళకి ఏదో సంథింగ్ ఇన్కమ్ మనం చూపిస్తున్నాం దానిలో వ్యాలెట్లో. చూపించినప్పుడు వాళ్ళకి కొంచెం లైట్ వెలిగి అన్న మేము ఎంతకాలం దూరంగా ఉన్నాం, మేము సంథింగ్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ సిస్టమ్ నేను కూడా ఫాలో అవుతున్నాను శంకర్ గారు చెప్పినట్టుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ కూడా ఇదే ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం వెనకాల పడగా మనం ఏం వాళ్ళని హింసించం, ఏమి చేయం. వాళ్ళకి కొంత ఇన్వెస్ట్ చేయించాం ఇంతకుముందు. ఆటోమేటిక్గా వాళ్ళే అది చూసుకుని వాళ్ళకి ఏమేమి వచ్చినాయి, ఎన్ని యూఎస్డిటీలు వచ్చినాయి చూసుకుంటున్నారు, పీవీసీ మెటల్ ఎన్ని వచ్చినాయి చూసుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అవుతున్నారు సార్. ఈ సిస్టమ్ అట్లాగే మనం లీడర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 100% మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడే మరి ఖచ్చితంగా మన వాళ్ళు మరి మూవ్ అవుతారనమాట. ఒకరు కాకపోతే ఒకరు మూవ్ అవడానికి ఉంటుంది అనమాట. సో మనమే అలా ఆగిపోతే, అంటే ఎన్నిసార్లు చెప్పినా తను రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం ఆగిపోతే ఎదుటి వ్యక్తికి ఇంకా కూడా తను ఇంకా లోనికి వెళ్ళిపోతాడు. సో మనము కంటిన్యూటీగా మనం ఉంటే, కన్సిస్టెంట్లీ మనం ఉంటే, వాళ్ళతో మనము కమ్యూనికేట్ ఖచ్చితంగా నిలబెట్టుకుంటే, సో కంపల్సరీ వాళ్ళు ఏదో ఒక రోజు మన దగ్గరికి ఏంటని అడిగే అవకాశం కూడా ఉంటుంది అనమాట.
సో ఎనీవే ఆ విధంగా మనం ఉండాలి. ఇక్కడ నేను ఎస్కే కన్నివేలు సార్ చూస్తున్నాను 4-5 రోజుల నుంచి, బట్ మైక్ అయితే అన్మ్యూట్ చేసుకోవట్లేదు సారు. ఫ్రీగా ఉంటే కనుక ఎస్కే కన్నివేలు సార్, వెల్కమ్ సార్. మనకు ఎంఎస్ రావు గారు కూడా వెల్కమ్ ఎంఎస్ సార్ సార్, వెల్కమ్. సార్ నమస్తే కన్నివేలు సార్ సార్. తర్వాత మరి సార్ వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం సార్. సో థ్యాంక్ యూ సార్. మీరు బిజీగా ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడి థ్యాంక్ యూ సార్. ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్. ఎంఎస్ రావు సార్, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ 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 సార్. ఎంఎస్ రావు గారు వెల్కమ్. ఎంఎస్ సార్, మీకు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. చెప్పాను సార్. వచ్చాడేమో అనుకుంటున్నా, నేను సైలెన్స్ పెట్టాను. అగో మరి ఇక్కడ ఎవరు గ్రీన్ కలర్ లో కనబడట్లేదు అని చెప్పేసి నేను మళ్ళీ అదే ఎంఎస్ రావు గారు మరి రావట్లేదు. ఓకే. సో డి పార్ట్నర్స్, ఇక్కడ మరి రాజమల్ల వెంకటేశ్వర సార్ ఉన్నారు. మరి ఈ రోజు ఇంత మంచి రోజును మరి అలాంటి మాటలు వినాలంటే మరి సార్ ద్వారా కూడా వినాలనుకుంటున్నాం. మరి సార్ ఫ్రీగా ఉంటే రాజమల్ల వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. ఇక మీరు సార్ సార్ పెద్దవాళ్ళు అందరికీ గుడ్ మాట్లాడాలి. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, సార్ వెల్కమ్ సార్. సార్ హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సార్. నేను భోజనం చేస్తున్నా సార్. నేను చేయండి మాట్లాడతాను సార్. ఓకే సార్. నో ప్రాబ్లం సార్. మీరు చేసిన వెంటనే మీరు అన్మ్యూట్ చేసుకోండి మైక్, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ ఓకే రెస్పాండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఫర్ ద రెస్పాండ్, థ్యాంక్ యూ సార్. సో డియర్ పార్ట్నర్స్, ఎందుకంటే ఈ రోజు గురించి నేను ఎందుకు మాట్లాడను అంటే నాకు అంతగా ఐడియా లేదు, అంటే ఆ నాలెడ్జ్ లేదు నాకు. రియల్ గా చెప్పుకోవాలనుకుంటే ఆ నాలెడ్జ్ అనేది నాకు లేదు. అందుకని చెప్పేసి ఈ రోజు ఒక స్పెషల్ డేని నేను దాని గురించి ఎక్కువ శాతం మాట్లాడాలన్నమాట. మీ అందరికి తెలుసు, నేను ఎప్పుడు కానీ మరి నాకు తెలియని విషయాన్ని కులంకుశంగా డైరెక్ట్ గా ఐ డోంట్ నో అనడమే బెటర్. ఎందుకంటే తెలియంది మాట్లాడితే ఏమవుతుందంటే తప్పులు పోతాయి. అందులో మళ్ళీ మనము ఇలాంటి ఒక రోజుని మనము తెలియక మాట్లాడకూడదు, అట్లా అనమాట. సో ఎనీవే మంచి డి పార్ట్నర్స్, ఇక మరి కమ్ టు ద పాయింట్స్. ఇంకా మన లీడర్స్ వస్తూ ఉంటారు, ప్రాబ్లం లేదు. సో సార్తో కూడా మాట్లాడిద్దాం. ఇంకా మరి పార్ట్నర్స్ వెల్కమ్ సార్. మీరు ఈ రోజును పురస్కరించుకొని మీ యొక్క ఆలోచన మీరు కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు. ఇందాక మంచి వీడియో ప్లే చేశారు, బట్ ఆ వీడియో చూస్తుంటే నేనే మాట్లాడేవాడిని ఏమో అనుకుంటాను, కానీ మేబీ నేను మిస్ అయ్యాను లోపల. సో వెల్కమ్ అందరికి నమస్తే. మరి ఇక నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. సెషన్లోకి వెళ్తే మరి మళ్ళీ ఆగదు, అందుకని చెప్పేసి జనరల్ గా మాట్లాడుకుంటేనే బెటర్ అనేది నా ఆలోచన అనమాట. వేణు సార్ ఉన్నారు ఇక్కడ, వెల్కమ్ సార్. వేణు సార్, కనకయ్య సార్, వెల్కమ్ సార్. మీరు ఇందాక ఎంకరేజ్ చేశారు, బట్ మిమ్మల్ని పిలిచాం, మీరే అడ్మిట్ చేసుకోలేదు. సార్ నమస్తే సార్. ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్ సార్, నమస్తే సార్. అందరి తరఫున మీకు నమస్తే, వెల్కమ్. మాది ఇక్కడ కరీంనగర్ దగ్గర పక్కపన్న చిన్న ఊరు. ఓకే సార్, ఎవరు సార్? ఓకే, అయితే ఇక్కడ వాస్తవానికి నేను పెర్లవీన్ లో ఉండి చాలా రోజులు అవుతుంది. పెర్లవీన్ లో ఉండి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యలో అది స్టక్ అయిపోయింది కదా. స్టక్ అయిపోయినాక అంటే స్టక్ అయిపోయినాక సార్ ఏది స్టక్ అయింది సార్? పెర్లవీన్ ఇక్కడ ఏది స్టక్ అవ్వలేదు సార్, కంటిన్యూటీగానే ఉంది సార్. చెప్పండి, ఇక్కడ స్టక్ అవ్వలేదు. అదే స్టక్ అయిపోయినాక నేను అసలు ఇది ఏంది, ఇది ఎక్కడ మీటింగ్ లేదా ఏంది కథ మొత్తం నాకు అప్లైనర్ కూడా కరెక్ట్ చెప్పలేక అదే దాన్ని పట్టించుకోలేకపోయాను. నాకు ఈ మధ్యన శీలం ప్రకాష్ అనే సారు మా కరీంనగర్ నుండే నాకు కలిసిండు. కలిసి గిట్ల ఉంటుంది సార్ అని చెప్పి నన్ను మళ్ళీ ఇందులోకి ఎంటర్ చేసిండు. చేసిన ద్వారా నాకు అర్థమైంది, అబ్బా ఇక్కడ ఇంత పెద్ద సముద్రం ఉండగా నాకు ఇన్ని రోజులు ఎవరు చెప్పలేకపోయారే నాకు అప్పుడు అనిపించింది సార్. వాస్తవానికి ఇది నేను చూస్తున్న అప్పటి నుంచి చాలా ఒక పెద్ద సముద్రం లెక్క చాలా అద్భుతంగా నడుస్తుంది. రానున్న కాలంలో అయితే మొత్తం క్రిప్టో కాలంలో అవుతుంది, అందులో ఇది మొత్తం మంచిగా నడుతుంది అనేది నాకు తెలిసినంత వరకు సార్. ఇది విషయం సార్. ఇది ఆ సార్ మాత్రం నన్ను ఇలా ఎంటర్ చేసి చాలా మంచి పని చేసిండు అని అనుకుంటాను సార్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార్ ఉంటే అతనికి నా తరపున థ్యాంక్ యూ సార్. అంతే సార్. ఉన్నాడు సార్. శీలం ప్రకాష్ సార్ ఉన్నాడు ఓకే ఓకే మీటింగ్. సార్. అదే ఓకే ఓకే సార్. ఆ సార్కు థ్యాంక్ యూ. అది వాస్తవానికి ఆ సార్ నాకు ఇలా కొట్టకొచ్చేదాకా ఇక్కడ టెలిగ్రామ్ మీటింగ్ వస్తుందని కూడా నాకు తెలియదు వాస్తవానికి. వేరే వేరే మీటింగ్లు వింటున్నా కానీ ఈ పెర్లవిన్ మీటింగ్ అసలు ఎదురా ఎక్కడ కనబడలేదు అనుకున్నాను. మాది కూడా కరీంనగరే సార్, మాది కూడా కరీంనగరే. సరే సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా కరీంనగరేనా? అవునవును. ఓకే 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 సార్. చాలా అద్భుతంగా నడుతుంది సార్ ఈ మీటింగ్ మాత్రం. చాలా ఇలా మా చెప్పే లీడర్లు కూడా చాలా మంచిగా చెప్తున్నారు, అందరికి తెలిసే విధంగా, అర్థమయ్యే విధంగా. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నాకు చెప్పాలనుకున్నా ఇది ఒకటి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సో ఇక్కడ సుధాకర్ సార్ వరంగల్ నుంచి, సుధాకర్ సార్ వరంగల్ నుంచి. సుధాకర్ సార్ వరంగల్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. ఓకే, ఇక్కడ నాగేంద్రుడు సార్, వెల్కమ్ సార్ నాగేంద్రుడు గారు. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ గారికి మరి ఇలాంటి టీం నడుపుతున్నందుకు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ టీం నడుపుతున్నారు సార్. అదేవిధంగా మీరు కూడా మార్నింగ్ రిచ్ భారత్ నడుపుతున్నారు. మరి మీ ఇద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సార్ మన కుటుంబ సభ్యులందరికీ. సార్ ఈరోజు గణతంత్ర దినోత్సవం సార్. దీని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మన గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యత గురించి. ఈ రోజు మన భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది సార్. 1950 జనవరి 26వ తారీఖు నుంచి గణతంత్ర రాజ్యంగా మన భారతదేశం ఏర్పడింది. అంతకుముందు మన భారతదేశం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఇవాళ భారతదేశం మొత్తాన్ని ఒకే దేశంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో మన భారతదేశంలోనే అనేక చిన్న రాజ్యాలు ఉండి ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క దేశంగా చెప్పుకునేవాళ్ళు. మరి మన పురాణాల ప్రకారం చూసుకుంటే 16 జనపదాస్ అని కొన్ని పురాణాల్లో, 18 జనపదాస్ అని కొన్ని పురాణాల్లో ఉంది. జనపదం అంటే ఒక రాజ్యం, అంటే 18 రాజ్యాలని 16 రాజ్యాలని పురాణాల్లో చెప్పింది. ఇందులో అంగా వంగ కళింగ కాశ్మీర కాంబోజా ఇట్లా ఉత్తర భారతదేశంలోను చారా చోళ పాండ్య అనే దేశాలు మొత్తం ఈ విధంగా అనేక దేశాలుగా భారతదేశం విస్తరించి ఉంది. అన్నిటిలో కన్నా మగధ రాజ్యం పెద్దది. ఇలా మన భారతదేశంలో రాజరిక వ్యవస్థ జరుగుతుంది. ఇక ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు అంత ఇదిగా ఉండేవి కాదు. ఆ దేశ రాజు మంచోడైతే ప్రజలకు మేలు జరిగేది. ఆ రాజు కొంచెం క్రూరత్వం గలవాడైతే ప్రజల మీద అనేక రకాలైనటువంటి పన్నులు కానీ ఒత్తిళ్లు చేసి ప్రజలు నానా హింసలకు గురి చేస్తాడు. ఇలా జరుగుతూ ఉండగా మన భారతదేశంలోకి మరి యూరోప్ కంట్రీస్ నుంచి డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఫస్ట్ గా వ్యాపార నిమిత్తం మన భారతదేశానికి వచ్చారు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మన భారతదేశంలో ఉన్నటువంటి అనైక్యతని గుర్తించారు. ఈ భారతదేశంలో ఉన్న రాజుల మధ్య అనైక్యత ఉంది, వీళ్ళ సఖ్యత లేదు, ఈ దేశాన్ని ఏ విధంగానే మనం దోషేసుకోవచ్చు అనే ఉద్దేశం కలిగి ఈ దేశాల వాళ్ళు పోటీ పడ్డారు. ఈ దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి.
మన భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని ఫ్రెంచ్ వారి మధ్య డచ్ వారి మధ్య పోసి వీళ్ళ మధ్య యుద్ధాలు జరిగి చివరికి బ్రిటిష్ వారు ఆధిపత్యం సాధించారు. మన భారతదేశాన్ని వలసలుగా బ్రిటిష్ వారు ఆక్రమించి మన భారతదేశాన్నే కాదు ప్రపంచంలో అనేక దేశాలని ఆక్రమించుకుని రవి అస్తమించిన సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్నారు. దాదాపుగా 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని బ్రిటిష్ వారి పరిపాలనలో నడిచింది. ఈ కాలంలో మన భారతీయుల్ని చాలా హీనంగా చూసేవాళ్ళు. తక్కువ కూలిచ్చి ఎక్కువ పని చేయించుకోవటం, మన భారతదేశంలో ఉన్నటువంటి సంపదనంతా వాళ్ళ దేశాన్ని తరలించుకుపోవటం, ఈ విధంగా జరిగేది. ఈ పరిస్థితుల్లో మన భారతీయులు అప్పటి వరకు మన ఒక జాతి అనేది లేదు. మన భారతదేశంలో భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య జాతీయత భావం అనేది లేదు. వీళ్ళు మన భారతీయుల తర్వాత కాలంలో మరి విదేశాలకు వెళ్ళి అక్కడ విదేశ విద్యను అభ్యసిస్తూ అక్కడ జాతీయత భావం అనే దాన్ని వీళ్ళు అందిపుచ్చుకుంటారు. అప్పుడు మన భారతదేశం వచ్చిన తర్వాత వీళ్ళ కూడా జాతీయత భావం కలిగి మన దేశాన్ని మానవే పరిపాలించుకోవాలి, వేరే దేశస్తులు పరిపాలించడం ఏంటని వీళ్ళు ఫస్ట్ గా ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేయటం మొదలెట్టారు. 1885లో దాన్ని స్థాపించి దాని ద్వారా స్వాతంత్ర సమరాన్ని సాగించారు. ఇవి అంతకుముందు సిపాయి తిరుగుబాటు జరిగింది. అదే ప్రథమ స్వాతంత్ర పోరాటం అంటారు సిపాయి తిరుగుబాటుని. తర్వాత కాలంలో ఇక ఈ మన జాతీయ కాంగ్రెస్ ని స్థాపించి దాని ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని జరిపారు. ఈ జాతీయ కాంగ్రెస్ యొక్క ఉద్దేశం అది ఒక పార్టీగా ఫస్ట్ లో అదేంటంటే భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. మరి అనేక మంది జాతీయ నాయకులు దీన్ని నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా గోఖలే ప్రాధాన్యతగా ముందు అధ్యక్షుడిగా ఉండి నడిపించారు. ఈ జాతీయ మన నేషనల్ కాంగ్రెస్ కి జేఓ హ్యూమన్ అసలు దీన్ని స్థాపించింది. తర్వాత అనేక మంది పోరాటాల ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో చదువుతూ ఉండేవాడు. అక్కడ కూడా ఈయన స్వాతంత్ర పోరాటం మీద అక్కడ కూడా సత్యాగ్రహం చేయడం జరిగింది. తర్వాత ఆయన చదువు అయిపోయి భారతానికి వచ్చింది. ఈ కృష్ణ గోఖలే చనిపోయిన తర్వాత ఈ నాయకత్వం వచ్చింది మహాత్మా గాంధీ. ముందు పట్టణంలో ఈ ఉద్యమం గాంధీ గారి నాయకత్వం సార్ మీకు నెట్వర్క్ లేనట్టున్నది, మీ వాయిస్ మీకు మేము పరిపాలించుకుంటారని అప్పుడు భారతదేశానికి వినపట్లేదా? మీ నెట్వర్క్ అనేది సరిగా లేదు సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది కొంచెం. నెట్వర్క్ ఏరియాలకు వస్తే ఓకే. ఇప్పుడు బాగా వస్తుంది సార్, ఇప్పుడు బాగా వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది, కంటిన్యూ బాగా వస్తుందా? ఇక భారతదేశానికి గాంధీ గారి నాయకత్వంలో జరిగింది. స్వాతంత్రం వచ్చి ఇచ్చారు. అయితే మీ భారతదేశానికి పరిపాలనా విధానాన్ని మరి ఏ విధంగా పరిపాలించుకుంటారో దానికి తగ్గట్టుగా మీరు చట్టాన్ని తయారు చేసుకోమంటే అప్పుడు ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్తుకి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు అధ్యక్షులు.
తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేశారు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు ఈ రాజ్యాంగ కమిటీ రచనా సంఘంలో 7 సభ్యులను వేశారు. అంబేద్కర్ తో పాటుగా 7 సభ్యుల్ని నియమించడం జరిగింది. ఆ 7 సభ్యులు కూడా మిగిలిన 6 అందులో 2 చనిపోవటం, కొంతమంది దూరాల్లో ఉండటం, కొంతమంది వారి యొక్క రాజకీయాల కార్యక్రమాల్లో రాకపోవటం మూలంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకళ్ళే ఈ మన భారతదేశానికి రాజ్యాంగ చట్టాన్ని రాయటం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత రాజ్యాంగ పరిషత్కి ఇప్పుడు మన తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆయన రాజ్యాంగ పరిషత్ చైర్మన్ కూడా ఆయనే కాబట్టి ఆయనకి ఈ ప్రతిని అందజేయటం జరిగింది. అందజేసిన తర్వాత దాని మీద తర్జనభర్జనలో జరిగి కొన్ని ఉంచాల్సింది కొన్ని తీసేయాల్సింది చేసి మొత్తానికి రాజ్యాంగ చట్టం అమల్లోకి వచ్చింది. అది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి వరకు మన భారతదేశం రాచరిక విధానంలో ఉన్నది ప్రజాస్వామ్యంగా దేశంగా అవతరించింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక రాజ్యంగా మన భారతదేశం ఏర్పడింది. అప్పటి నుంచి మన గణతంత్ర దేశం. ఆ రోజు నుంచి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ ఇండిపెండెన్స్ డేని మనం జరుపుకుంటామండి. అది దీని యొక్క ప్రాముఖ్యత. మరి ఈ ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకే కొంతవరకు చెప్పగలిగాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సూపర్ థ్యాంక్ యూ. చూడండి సార్, స్టార్టింగ్ చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు ఏ విధంగా గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం పైన చాలా సార్ చక్కగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. సార్ మా రాజేష్ సార్ గారికి, మీకు, మా మాలతి రమేష్ గారికి, మన చంద్రశేఖర్ సార్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఎప్పటికప్పుడే చెప్తా ఉంటారు. చాలా కాన్ఫిడెంట్ గా మరి అట్లా చెప్పబట్టే జనాల్లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగి మరి మన యొక్క ఈ పీవీసీ మెటా అనేది ముందుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సార్ పీవీసీ అంటే నేను అనుకుంటున్నాను పెరల్వైన్ కమ్యూనిటీ అనుకుంటున్నాను సార్. ఇది కరెక్టేనంటారా? పెరల్వైన్ క్రిప్టో పెరల్వైన్ కమ్యూనిటీ కాయిన్ అనుకుంటున్నా, క్రిప్టో కాయిన్ అనుకుంటున్నాను నేను. పెరల్వైన్ క్రిప్టో అంటారా? పీవీసీ అంటే ఫుల్ ఫామ్ అనేది పెరల్వైన్ క్రిప్టో అంటే మనకు పెరల్వైన్ ఆగినట్టు కాదుగా, బ్రేక్ అయినట్టు కాదుగా అసలు. సార్ పెరల్వైన్ కంటిన్యూస్ గా perlwine.com అదే perlwine.com 2029 వరకు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది లైసెన్స్ అనేది రెన్యువల్ చేసి అయింది సార్, అయింది. అంటే మన వాళ్ళు పెరల్వైన్ ఆగిపోయింది పీవీసీ నడుస్తుంది అంటున్నారు కదా. పీవీ అంటే పెరల్వైన్ నడుస్తూనే ఉంది, ఎక్కడ ఆగలా, నెవర్ ఎండ్ అని నా ఉద్దేశం. మన వాళ్ళు పెరల్వైన్ ఆగిపోయింది పీవీసీ నడుస్తుంది అంటున్నారు, దానికి నేను చెప్తున్నాను. అది సార్ పెరల్వైన్ ఆగిపోలేదు, పెరల్వైన్ విల్ నెవర్ ఎండ్, పీవీసీ మెటా ఆల్సో విల్ నెవర్ ఎండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ షేరింగ్, సూపర్ గ్రేట్, వండర్ఫుల్. చాలా విషయాలు చెప్పారు, తెలియని విషయాలు కూడా చాలా మందికి. అసలు ఆ సబ్జెక్ట్ అనేది ఎవరికో లీడర్స్ కి అంటే ఉపాధ్యాయులకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి అవి. ఎందుకంటే అవును సార్, నేను టీషర్ట్ కాబట్టి సార్ ప్రతి గణతంత్ర దినోత్సవం రోజు నాటి స్వాతంత్ర దినోత్సవం రోజు నేను హెచ్ఎం గా పనిచేసే కదా సార్. నేను యూపీ స్కూల్ హెచ్ఎం గాను హై స్కూల్ హెచ్ఎం గా పనిచేశాను. మరి ఈ టయాల్లో నేను ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చేది, చెప్పేవాడిని సబ్జెక్ట్ పిల్లలందరికీ చెప్తూ ఉండేవాళ్ళం అండి. నేను రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది, అందుకే కొంచెం టచింగ్ తక్కువ ఉంది. అనుకోకుండా ఇప్పుడు చెప్పాలనిపించింది, చెప్పాను. చెప్పబట్టి ఎన్నో విషయాలు తెలుస్తా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ఉంటా సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా సారు, మనకు ఒక గురువు, ఒక ఉపాధ్యాయుడు వాళ్ళ పిల్లలకు ఏ విధంగా ప్రతి స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు ఏ విధంగానైతే వేడుకలు జరుపుకుంటారో, ఆ వేడుకలు జరుపుకునే ముందు ప్రతి విషయాన్ని అక్కడ వాళ్ళకు బోధించాల్సి ఉంటది. ఆ విషయాలు మనకన్నీ తెలియవు, ఎందుకంటే చిన్నప్పుడు విన్నాము, ఇప్పుడు వినలేదు. ఇప్పుడు మన గురువులు మళ్ళీ మనకు గుర్తు చేసి దాని యొక్క వివరణాత్మకంగా చెప్పడం జరుగుతా ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ థ్యాంక్ మార్నింగ్. యూ సార్. నాగభూషణం సార్. నాగేంద్రుడు సార్. నాగేంద్రుడు సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు సార్. అందరికీ తెలియవలసిన హిస్టరీ మీరు చెప్పారు. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్పారు, చక్కగాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను కూడా ఈ మధ్యన టచ్ లేదు సార్, అనుకోకుండా చెప్తాను. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, ఇది కొంతవరకే చెప్పాను. చాలా సబ్జెక్ట్ ఉంది. అవును, హిస్టరీ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది సార్ ఇది. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే రాజేష్ సార్, బిజీగా ఉన్నారా? ఓకే, రండి సార్, ముందుకు రండి, షేర్ చేసుకోండి. నూట 28 మంది ఉన్నారు. ఎవరేం చేశారు, ఏం చేశారు ఈరోజు? నేనైతే మన కరీంనగర్లో పీవీసీ మెటా ఆఫీస్ దగ్గర జెండా వందనం చేశాం సార్. ఈరోజు చాలా మంది లీడర్స్ వచ్చారు, మంచిగా పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా చేశారు. వెరీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్తున్నారు అదే చాలా మంది అటెండ్ కూడా అయ్యారు. చాలా విషయాలు పీవీసీ మెటా గురించి వాళ్ళకి ఎన్నో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా అందరూ అది జెండా వందనం కాగానే వెళ్ళిపోలే, కూర్చున్నారు. కూర్చొని సార్ చెప్పండి సార్, పీవీసీ మెటా గురించి చెప్పండి సార్ అని అడగడం జరిగింది. నేను ఇక చాలా విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. దాదాపు 1:00 దాకా అసలు ఆఫీస్ దగ్గర కిందికి రాలే. 1:00 దాకా అసలు ఆఫీసులోనే జనాలు ఉన్నారు. పొద్దున్నే అయిపోయింది ఫ్లాగ్ హాస్టింగ్, అయిపోయిన తర్వాత 1:00 దాకా ఇంకా లీడర్స్ అంటే తెలుసుకోవాలి కొత్త విషయాలు ఏమున్నాయి సార్, అప్డేట్స్ ఏమున్నాయి సార్, ఎలా జరుగుతుంది అనే విషయాలు చాలా చక్కగా వాళ్ళు అడగడం, నేను చెప్పడం నాకెంతో తృప్తినిచ్చింది సార్, సంతృప్తినిచ్చింది. హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈరోజు అయితే. వండర్ఫుల్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి సార్, ముందరికి రండి, మాట్లాడండి. మనకు ఇంకో గురువు వచ్చారు, హనుమంత్ గారు, బూరుగు హనుమంత్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. బూరుగు హనుమంత్ సార్, ప్లీజ్ వెల్కమ్. సౌండ్ రావట్లేదా లేకపోతే? లేదు సార్, ఎవరు మాట్లాడట్లేదు సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. అదే చూస్తున్నా. ఓకే, వెల్కమ్ అందరికి. సరే, నేను వచ్చాను, నో ప్రాబ్లం. అందరూ గణతంత్ర దినోత్సవం కదా, అందుకని చెప్పి అందరు బిజీగా ఉంటారు. ఎందుకంటే సో కార్యక్రమాలు ఇంకా పూర్తి అయిపోయి ఉంటాయి. ఎనీవే, నో ప్రాబ్లం. సో ఓకే, సో మనం ఇంకా సెషన్లకు వెళ్దాం. సో ఎనీవే, మన ఇందాక ఇది నాగేంద్ర సార్ అనుకుంటాను, చాలా బాగా మాట్లాడారు, బట్ నేను పూర్తిగా వినలేకపోయాను. సారీ సార్. థ్యాంక్ యూ, మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి మరి కొన్ని చాలా చాలా మంచి విషయాలు అయితే మీకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎనీవే నాగేంద్ర సార్. ఓకే, థ్యాంక్ యూ.
సో మనం సెషన్లకు వెళ్ళిపోదాం, అంతే కదా. సో ఇక మరి జనరల్ గా అయితే మరి ఈరోజు అందరు బిజీగా ఉన్నట్టున్నారు. మంచిది, బిజీగా ఉంటేనే మంచిది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే బిజీగా లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి సమయంలో మనకి ఏమంటే నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. మనము బిజీగా లేకపోతే సో మనము మన మైండ్కి, మన ఆలోచనకి, మన మనస్సుకి ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుందంటే ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు అంటే మనం పీవీసీ గురించి మాట్లాడుకోవాలి కదా. పీవీసీ గురించి మాట్లాడుకుంటే నో విత్డ్రావల్ రైట్, సో నో P2P సెల్లింగ్. ఇలా లేని సమయంలో మనకు మనము టైం ఇచ్చుకోకూడదు, మనకు మనము టైం ఇవ్వకూడదు. ఏమవుతుంది, అలా మనకు టైం ఇస్తే మనము ఎదుటి వాళ్ళకి మాటలు వింటుంది మన మనస్సు కానీ మన మైండ్ కానీ. ఎదుటి వారి మాటలు వింటుంది, వింటే ఏమవుతుంది, విని సైలెన్స్ ఉండదు. ఏమంటాం, హిచ్ ఏమంటాం ఇంగ్లీష్ తెలుగు, అందుకే తెలుగులో మాట్లాడుతుంది ఎక్కువ. అది నిన్ను లేపుతుంది, నిద్ర లేపుతుంది, పడుకున్నా అని లేపుతుంది అనమాట. సో అలా నీకు టైం ఉంది, ఇక టైం ఇచ్చావు నీ మనస్సుకి, నీ మైండ్కి. దెన్ మనము పొద్దంతా తిరిగి వస్తాం, తిరిగి వచ్చిన అక్కడికి అక్కడ ఆ మాటలు ఇక్కడ మనని నిద్ర లేపుతాయి, అంటే మన నిద్ర లేకుండా చేస్తుంది. సో అందుకని చెప్పి నేను అంటాను ఏంటంటే మన మనస్సుకి మనము ఎక్కువ టైం ఇవ్వకూడదు, మనము ఈ విధంగా ఆలోచించకూడదు. ఓకేనా. సో మరి ఇక్కడ మన లీడర్స్ ఇక్కడ మాట్లాడిన వాళ్ళే మాట్లాడతారు, మిగతా వాళ్ళు మాట్లాడరు. ఐ డోంట్ నో, బట్ ఈ రోజు కూడా ఒక ఇద్దరి లీడర్ల గురించి నేను ఒక 2 విషయాలు చర్చించాను. ఎందుకంటే దేని గురించి అనేది ఇప్పుడు చెప్తే బాగోదు. సో సార్ ఇది మీరు ఉండాలి సార్, మీరు ఎందుకంటే మనది ఇది అవసరం సార్ అనే విధంగా ఆ సార్ మరి మాట్లాడడం జరిగింది అనమాట. సో ఏం కావాలా, లేకపోతే మనం ఏం నేర్చుకుందాం, ఇంకా ఇదైతే బాగుండు అనే విధంగా మనం ఉండాలి సార్. ఆ విధంగా మనం ఉండాలి. సో ఒక్కొక్కసారి కాదు, కొన్నిసార్లు మనకు ఫ్యామిలీలో కూడా, అంటే ఎగ్జాంపుల్ అందరికీ కాదు కొందరికి, కొన్నిసార్లు కొంతవరకు అప్పుడప్పుడు అలా కొన్ని నెగిటివ్ థాట్ అనేది మనకు జరుగుతాయి. అంటే జరగడం దాన్ని నెగిటివ్ థాట్ అంటాం, నెగిటివ్ జరుగుద్ది. అలా అయినప్పుడు ఆ సమయంలో మనము ఇంకా అంటే అంతకు ముందు ఉండే విధానానికంటే నువ్వు ఎక్కువగా కేర్ తీసుకోవాలి, మన ఫ్యామిలీ గురించి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సమయంలోనే మనము గట్టిగా నిలబడాలి, ఈ సమయంలోనే మనం గట్టిగా నిలబడాలి. సో మనము ఇక్కడ ఎన్ని నేర్చుకున్నాము మీకు అనిపించవచ్చు, సార్ మనకు విత్డ్రావల్ లేదు, ఇంకోటి లేదు అనిపించవచ్చు. బట్ మనందరికీ కూడా మన ప్లాట్ఫామ్ లో మనము అన్ని నేర్పించాం. ఏమని కొన్ని ఇక్కడ బైనాన్స్ పరంగా ఓపెన్ చేసి చూపించడం జరిగింది. అఫ్ కోర్స్ ట్రేడింగ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా కొన్ని కైండ్స్ బైనాన్స్ ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటున్నాయి, దీన్ని ఇక్కడ బై చేస్తారు, ఈ విధంగా అమ్ముకుంటారు అని కూడా చెప్పడం జరిగింది మన సెషన్ లో. బట్ ఖచ్చితంగా చెప్పకూడదు. అంటే మనం చెప్పకూడదు, ఇది ఏంటంటే మనతో కూడుకున్న పని కనుక మీరు చెప్పినప్పుడు వీటిని మీరు నేర్చుకున్నట్టయితే సో ఇన్ బిట్వీన్ ఇప్పుడు అక్కడ సైలెన్స్ ఉన్నందుకు ఈ ప్లేస్ లో మనీ సంపాదించవచ్చు అనమాట. అంటే నెట్వర్క్ అనే వ్యక్తి ఆగకూడదు, ఆగితే మనం అక్కడికి ఆగిపోయినట్టే. ఒకసారి ఇందులోకి ఎంటర్ అయ్యావు అంటే అక్కడ ఆగకూడదు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు అనొచ్చు సిస్టమ్ ఎక్కడన్నా ఆగిందా, ఆగుతుందా, ఆగట్లా. విత్డ్రాల్ మామూలే, బట్ నీకు మన అన్ని ఆనే ఉన్నాయి, ఒక విత్డ్రాల్ తప్ప. ఓకేనా. సో మీకు విత్డ్రాల్ గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను. అది ఆగితే మనకు బెనిఫిటే, అంటే మన వ్యాలెట్ లో అసెట్ అనేది నిలబడుతుంది. సో అదే విధంగా మీకు మేము నేర్పుతూనే ఉన్నాము. నేర్పామంటే అయిపోయింది అన్నట్టు, అక్కడికి కాదు, అయిపోలే. నేర్పుతూనే ఉన్నాము, నేర్చుకుంటున్నాము. మేమేదైతే నాలెడ్జ్ తీసుకుంటున్నామో
ఆ నాలెడ్జ్ ని మీ అందరికి మేము పంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇందులో నుంచి మీరు నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీటింగ్ వచ్చి కూడా నువ్వు నాలెడ్జ్ తీసుకోలేవు, నువ్వు ఇప్పుడు ఈ టైంలో మనీ ఎర్న్ చేస్తలేవు ఎవ్రీడే అంటే అది ఎవరిది ఎవరి ఎవరి ఎవరు బాధ్యులు దానికి అంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ యూ. ఇట్స్ 100%. సో ఇలా డల్ అయినప్పుడు నువ్వు డల్ గా ఉండకూడదు. ఈవెన్ ఇప్పుడు మేమే ఉన్నాము ఇక్కడ, నేను అందరి పేర్లు చెప్పను. ఇక్కడ నిజంగా చెప్పాలంటే అందరూ సంపాదించుకుంటున్నారు సార్. అందరూ అంటే తెలుసుకున్న వాళ్ళు ఎవ్రీడే ప్రతిరోజు ఇప్పుడు కూడా ఓకే విత్డ్రాల్ లేదు, మరి ఏ విధంగా ఎర్న్ చేస్తున్నారు సార్ అంటే ఇంతకుముందు చెప్పాను ఒక 1 minute 2 minutes బిఫోర్. మనం ఈ సెషన్ లో అంటే ఈ సెషన్ అంటే 2 సెషన్లో మనం మాట్లాడని మాటలు లేవు, మనం తీసుకొని సెషన్లు లేవు. ఏది కావాలంటే అది ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా, ఏ విధంగా చేయాలా అడిగిన వారికి పూర్తిగా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ పూర్తిగా నేను ఓపెన్ అప్ చెప్పడానికి కుదరదని కూడా చెప్పాను మీ అందరికి. ఓకేనా? సో మీరు కొంతమంది ఇక్కడ మీకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సెషన్లు కూడా జరుగుతున్నవి, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు, బ్రహ్మాండంగా నాలెడ్జ్ తీసుకుంటున్నారు. ఓకేనా? సో నువ్వు ఇప్పుడు డల్గా ఉంటే, నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను సార్, నా పర్సనల్గా మీకు ఎన్నోసార్లు ఇక్కడ నేను ఎన్నో చేస్తాను, ఎన్నో చెప్పాను. మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు అన్ని కనబడతాయి కూడా, నేను దాచుకున్నా మీకు దాగదు. సో నేను అందుకే చెప్పాను ఈ విధంగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంటిమేషన్ అనమాట, దాన్ని ఏమంటారు అంటే ఇంటిమేషన్. ఒకప్పుడు మనము గత 8 నెలల క్రితం 9 నెలల క్రితం మన రికార్డు చూసుకుంటే డోంట్ డూ ఎనీథింగ్ అంటే ఏది చేయకూడదు, ఇది ఒక్కటే అని అనేవాళ్ళం. నేను కూడా, మనందరం కూడా, అందులో నేను ముందు. బట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వి వాంట్ మనీ. ఈ రోజుల్లో ఎట్లుందంటే మనీతోనే కూడుకున్నది. రోజు తెల్లారిందంటే బయటకు వెళ్తున్నామంటే మనీయే, తెల్లారిందంటే మనీయే, బయటకు వెళ్ళకుండా వెళ్ళినా అది వేరే విషయం. ఖచ్చితంగా మనీతో కూడుకున్న రోజులు ఉన్నాయన్నమాట. సో ఆగితే కుదరదు, నేర్చుకోకపోతే కుదరదు, పాకులాడాలి లేకపోతే కుదరదు. సో అట్లా అని చెప్పేసి ఏది పడితే అది కాదు. బట్ నేర్చుకున్నామా లేదా ఇక్కడ నేర్చుకోమని చెప్పాను మీ అందరికి. నేర్చుకోండి. చాలా మంది ఇక ఉన్నారు చూడండి సార్, మీరు పర్సనల్గా నన్ను అడిగారు, మీకు నేను ఎప్పుడు ఆయన కాదన్నానా? మీరు నేను పేర్లు చెప్పాను. ఓకేనా? సో మీ అందరికీ కూడా నేను ఎప్పుడు ఏది కాదని లేను. సో మీకు పర్సనల్గా కూడా నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఎస్ సార్ సో అండ్ సో మీరు చేసుకోండి బాగుంటుంది ఇలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది సార్ ఇప్పటికే మనీ లేదు, మనీ లేకపోతే మనం ఏం చేయాలి సార్, బట్ అట్లీస్ట్ మీ యొక్క మన నాలెడ్జ్ గెయిన్ చేయండి. అయితే మీటింగ్ అటెండ్ అవ్వండి, దీని మీద ఉన్న పర్లేదు. మీ దగ్గర 500 ఉంటే 500, 200 ఉంటే 200, 100 ఉంటే 100 పీవీసీ మీద కొనుక్కొని పెట్టుకోండి అని చెప్పాం. దానికి ఇది బెటర్. పేషెన్సీ ఎవరైతే ఉందో, ఎవరికైతే సారీ నేను ఇంకో మొబైల్ ఆన్ చేశాను, అందుకని చెప్పేసి డబుల్ వాయిస్ వచ్చింది. సో నేను చెప్పాను మీ అందరికి, ఎవరికైతే పేషెన్సీ ఉంటుందో దానికి పీవీసీ మెటా ఈజ్ నెంబర్ 1. ఓకే, నేను చెప్పేదంతా వి వాంట్ రైట్ నౌ మనీ అంటే కొంచెం తొందరపాటు అంటే, లేదంటే దాని తొందరపాటు అన్నారు, అవసరాలు ఉన్నాయి కరెక్టే, అట్లా అనమాట. ఓకేనా? అలాంటి వాళ్ళకి కూడా మనం ఇక్కడ సెషన్స్ చేసాం, చాలా సెషన్లు చేసాం, చాలా 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 ఇలా ఉంటుంది ఇది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా డియర్? సో అందుకని చెప్పేసి ఎవరు డల్గా ఉండాల్సిన పని లేదు సార్, అందరూ బిందాస్గా ఉండండి, నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఓకేనా? నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ సార్, చాలా 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 ఇంపార్టెంట్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ను మీరు వదలకండి సార్, నేర్చుకోండి, తెలుసుకోండి. పైసలు పెట్టడం, పైసల విషయం తర్వాత, డబ్బులు మీరు పెట్టారనేది తర్వాత విషయం.
ఓకేనా? సో మీరు ఖచ్చితంగా నాలెడ్జ్ గెయిన్ చేయండి అని చెప్పాను. నాలెడ్జ్ గెయిన్ చేస్తే ఇలా ఉండరు. నాలెడ్జ్ సంపాదించుకోండి సార్. నాలెడ్జ్ 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 నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను సార్. వితౌట్ నాలెడ్జ్ నథింగ్ 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 నథింగ్. సో చూడండి, ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. ఆల్రెడీ నేను వేరే మొబైల్ నుంచి వెళ్ళి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి సార్, నాకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వండి సార్. స్క్రీన్ షేర్ అవుతుందా? శంకర్ సార్, అందరు బిజీగా ఉన్నట్టున్నారు. తాటిమూడి శంకర్ సార్ ఉన్నారా ఇక్కడ? మరి ఉంటే కనుక అవుతుంది సార్, అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూడండి, సూర్య సారు ఎవ్రీడే మనీ ఎర్న్ చేస్తారు. అంటే సార్ ఏమనుకోదు, జనరల్గా మాట్లాడుతున్నా, ఇవి నేను కూడా ఎర్న్ చేస్తున్నాను, అందరు చేస్తున్నారు. అలా మనం సెషన్కి వచ్చి నేర్చుకొని ముందుకెళ్ళాలి ఖచ్చితంగా. ఓకేనా? ఒకే దాని మీద ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్. ఏది ఎవరు చెప్పారు ఇది? ఎలాన్ మాస్క్ ఆ స్టోరీ వారన్ బఫెట్ చెప్పాడు. వారన్ బఫెట్ ఆ రోజు స్టోరీ చదివి నేను హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని గంట సేపు, అంటే అది విన్న తర్వాత మీకు అందరికి కూడా దాన్ని నేను మీకు పరిచయం చేశాను, వినిపించాను మీ అందరికి. ఎస్, ఖచ్చితంగా మనం ఆగకూడదు, మన ఇన్కమ్ ఆగకూడదు. సో ఎవ్రీడే మనం అన్నం తింటున్నాము, ఎవ్రీడే రెంట్ కడుతున్నాము. మన ఇల్లు అయినా కూడా రెంట్ కడుతున్నాం సార్. మన ఇల్లు అయినా కూడా రెంట్ కట్టాల్సింది, దానికి పే చేయాల్సిందే మనము. సో అంటే ప్రతి మినిట్ మనతో ఖర్చు అవుతుంది. సో ఖర్చు అయినప్పుడు అవుట్ గోయింగ్ అంటాం దాన్ని, అంటే బయటకి వెళ్తుంది. మన మనీ బయటకి వెళ్తుందో చేయకు. సో ఇన్కమింగ్ లేకపోతే ఎలా? ఇన్కమ్ ఉండాలి. జాబ్ చేస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్ జాబ్ చేస్తే జాబ్ అనేది లిమిటెడ్ పీరియడ్ జాబ్. బట్ దాంతో పాటు ఇక్కడ మనము ఎందుకు మనం ఎక్కువ సంపాదించాలనుకుంటాం సార్ తక్కువ టైంలో? సో ఎక్కువ టైం మనము వర్క్ చేయలేం కనుక తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకోవాలని ఉంటాం. సో అలాంటప్పుడు ఎవ్రీడే మనీ అనేది ఎర్న్ చేయాలి ఖచ్చితంగా. ఎవ్రీడే మనీ అనేది ఖచ్చితంగా ఎర్న్ చేయాలంటే వీ నీడ్ టు నాలెడ్జ్. చదివే కాదు సార్, చదువు అవసరమే, నేను కాదని నేను అనట్లేదు. చదివే కాదు, మెయిన్ నాలెడ్జ్. మన అమ్మ నాన్నలు, తాత ముత్తాతలు వాళ్ళు ఏ స్టడీ లేకున్నా కూడా వాళ్ళకి నడిచిపోయింది. బట్ ఈ రోజుల్లో మనకు నడది. అంటే మనకు నడిచిన మన పిల్లలకి నడది స్టడీ లేకపోతే. అది అవసరమే. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు నాలెడ్జ్ అవసరం. సో వీ నీడ్ టు గెయిన్ మెయిన్ నాలెడ్జ్ సార్. ప్రతి ఒక్కరు నాలెడ్జ్ గెయిన్ చేయండి ఎక్కువ శాతం. సో ఒకే ఒక మనము నేను పీవీసీనే చేస్తాను అని అంటే మంచిదే, నేను కాదని నేను అనట్లేదు. అది ఒక మంచి ఇదే మీకు, ఎందుకంటే మనకు కొద్దిగా ఓపిక అవసరం, కానీ అది మనకు ఒక మంచి అమౌంట్ అనేది అయితే మన లైఫ్లో సెట్ చేస్తుంది, కాదని నేను అనను. కానీ ఇన్ బిట్వీన్ మనకు దానికి పేషెన్స్ అవసరం అని చెప్పాను ఆల్రెడీ. వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్. వాళ్ళ గురించి కదా నేను చెప్పే మ్యాటర్ నాలాంటి వాళ్ళ గురించి అని. అంటే మనం ఇంకొకరిని అనకూడదు కదా. సో అందుకని చెప్పేసి మనము ఇన్కమ్ ఆపుకోవద్దు. ఓకే, సో ఎనివే ఆ విధంగా ఉండండి సార్. ఓకే, ఇక మనము ఇక్కడ ఒకటి కనబడుతుంది చూడండి, 1 2 3 4 5లో ఏంటి ట్రంప్ అని చెప్పేసి TRUMP. ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ అదే నడుస్తుంది. క్రిప్టో ట్రంప్ సార్ ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి మొత్తం అదే మాట్లాడుతున్నారు. న్యూస్ లో కూడా మీరు చూడండి అదే మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ట్రంప్ అనే పేరుతో కూడా చాలా కాయిన్స్ అవి వస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఈ రోజు కూడా నేను $3 ఎర్న్ చేశాను. అంటే నిన్న కొని ఈరోజు అమ్మేశాను. $3 అయితే ఎర్న్ చేశాను. ఎన్ని డాలర్లు పెట్టారు సార్ అంటే $5 పెట్టి $3 ఎర్న్ చేశాను. సో $5 పెట్టి $3 ఎర్న్ చేసామంటే ఆయన కూడా గ్రేట్. అది సపోర్ట్ కోదు సార్, ఎందుకంటే పెట్టిన పెట్టుబడి ఎంత. థ్యాంక్ యూ. సో అది మీకు కూడా నేను వీడియో పరంగా చూపించాను, రైట్? సో ఆ విధంగా సో ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? మనం ఇక్కడ రోజు మాట్లాడుకుంటున్నాం, ఇవన్నీ మీతో కూడా షేర్ చేస్తున్నాం. మేమే ఎర్న్ చేసుకోవాలా మేమే అని కాదు. ఇక్కడ మా డౌన్ టీమే లేరు అసలు. ఇక్కడ నన్ను అడిగితే మా డౌన్ టీమే లేరు. వాళ్ళకు నేర్పుతున్నాం అంటే లేదు సార్. సో మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం మనం 1 గంటన్నర ఇక్కడ. మరి ఒక్కొక్కసారి వచ్చేసి గంట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది సార్. లేకపోతే ఎట్లా? ఉపయోగించుకుంటే మనకు మనీ ఎర్న్ అవుతుంది.
సో కొంతమందికి చెప్తున్నాను, ఒకటే నేను నిలబడతానంటే కుదరదు సార్, రోజులు అట్లా ఉన్నాయి, మరి ఏం చేద్దాం సార్. పోతున్నాయి అక్కడ అప్పుడప్పుడు. ఇప్పుడు నేను ఎన్నో సిస్టాలు చేస్తున్నాను కదా, పోతున్నాయి మనీ, పోతలే అని చెప్పట్లేదు నేను, పోతున్నాయి. అప్పుడు అనిపిస్తుంది మనకి పీవీసీ మెడల్ పెట్టుకుంటే బాగుంటుండే కదా అని అట్లా. సో ఎనీవే ఇక్కడ చూడండి 1 2 3 4 5 ట్రంప్, ఇది బైనాన్స్ లో లిస్టెడ్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది చూస్తే ఇది మనం ఎంతో మంది ఇక్కడ తన మాటలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, తనను మనం మోసం చేశాడు అది నేను మాట్లాడడం కాదు ఇక్కడ. అంటే తనక్కడ ఇది అయ్యేసరికి సో దీని మీద ఎన్నో ఆశలు అనమాట. వావ్, ఇది త్వరలోనే 100, 200, 300, 400, 500కు వెళ్తుంది అనే ఒక, అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్, ఈ ట్రెండింగ్ లో ఉందన్నమాట, ఇది ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. ఇది ఏమంటారు సార్, కరెక్ట్ అయినా సార్ నేను మాట్లాడింది? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే, బైనాన్స్ ఓపెన్ చేయగానే నాకు ఇది కనపడింది, ట్రెండింగ్ లో ఉంది, అందుకని మీకు చెప్తున్నాను సార్. సో చూడండి ఇక్కడ లిస్టెడ్ అయ్యింది, వెంటనే 77కి వెళ్ళిపోయింది సార్. వెంటనే 77 వెళ్ళింది అంటే ప్రతి ఒక్కరికి ఏమైందంటే ఇక్కడ ఇది. సో మా ఉద్దేశ ప్రకారం మేము మా నాలెడ్జ్ ప్రకారం మేము డిస్కస్ అందరితో చేసిన ప్రకారం ఇది 150, 200 కంటే ఎక్కువ వెళ్తుంది సార్ ఇన్ బిట్వీన్ అని చెప్పారు. అంటే అంచనాలు అనమాట ఇవి. అంటే ఎవరు కానీ ఏది కరెక్ట్ గా ఉండదు, అది తెలుసు ఆ విషయం మాకు. బట్ మనము ప్రెడిక్షన్ చేసే వాళ్ళతో ఉంటాం కదా సార్, ప్రెడిక్షన్ అంటే అంచనా. సో చూడండి 75 ర్యాంక్ 27 ఇది ఇంది ట్రంప్ కాయన ప్రెజెంట్ సిచ్యువేషన్. ఇది ఒరిజినల్ సార్, ఇది ఒరిజినల్, ఎందుకంటే నేను బైనాన్స్ లోనే ఓపెన్ చేసిన. సో డి పార్ట్నర్స్ చూడండి ఇక్కడ 150 to 200 ప్రెడిక్షన్ లో మాకు చెప్పడం జరిగింది. సో అంటే ఇక్కడ మేము ఏం చేయాలి, సో ఖచ్చితంగా 70 అయినా కూడా 75 అయినప్పుడు కూడా మేము బై చేసాం. మరి అక్కడి నుంచి ఏమైంది ఒకసారి చూడండి. 42 మీకు లైవ్ చూపిస్తున్నాం, 39 సో 40 అంటే దగ్గర 39.84, మళ్ళీ 35, 13, 29 రైట్ నౌ చూడండి 31కి వెళ్ళింది, 31 నుంచి 32, 37, సో 30, ఇప్పుడు 28.90, అంటే దీన్ని మనం 29 వేసుకోవచ్చు, 29 అనుకోవచ్చు. సో ఇలా అక్కడ ఇలా జరుగుతాయి, అక్కడ ఇలా కూడా జరుగుతాయి. బట్ ఒకటి ఇది మీకు చెప్పేది ఏంటంటే ఇది లిస్టెడ్ అయినప్పుడు తక్కువతో లిస్టెడ్ అయింది. ఎంతతో లిస్టెడ్ అయింది సార్ మనం తీసాము, బట్ నేను మర్చిపోయాను, అందుకని చెప్పేసి బినాన్స్ లో లిస్ట్ అయినప్పుడు $27 తో $27 తో లిస్టెడ్ అయ్యి అది $75 వరకు వెళ్ళింది సార్. అంతేనా సార్? ఓన్లీ జస్ట్ 1.5 hour లో మళ్ళీ 1.5 hour లోనే వెళ్ళింది. ఎందుకంటే ఒకే క్యాండిల్ టగ ఇక్కడ మీకు చూపిస్తాను సార్, అది మర్చిపోయాను, నేను క్యాండిల్ చూపిద్దాం అనుకున్నా మర్చిపోయాను, సారీ ఇది కాదు, ఒక్క నిమిషం. సో ఇది ట్రంప్ కాయను ఇక్కడ వన్ డేలో పెడితే బెటర్. చూడండి సార్, ఈ విధంగా సార్ చూడండి ఇక్కడ ఎలా వెళ్ళిందో 77కి ఆ విక్ అనేది వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ క్యాచ్ అయింది 75 అనమాట. ఓకేనా? సో ఏదైనా కూడా ఇప్పుడు అమెరికా మినిస్టర్ అవునా, సో తన పేరుతోనే వచ్చిన కాయిన్ ఇది. సో అందరు అంచనాలు 27తో వస్తే ఇది 200కు వెళ్తుంది అని చెప్పేసి మాకు ప్రెడిక్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది. చూడండి సార్ ఎలా ఉందో. సో ఇది క్రిప్టో సార్, క్రిప్టో ఇది. సో అందుకని చెప్పేసి మనము పీవీసీ ఇప్పుడు ఇలా ఉంది అంటే తన ప్లేస్లో తను బాగుంది సార్, మరి ఇది డల్నెస్ లేదు. అది పీవీసీ మీట తన ప్లేస్లో కరెక్ట్ గానే ఉంది. అఫ్ కోర్స్ మనకు డబ్బులు వస్తలేవు అనేది ఒక బాధ ఉంది మనకి, అది కరెక్ట్ ఒప్పుకుంటాను నేను. దానికి మనందరం వేసారిపోయి ఉండకూడదు. నేను ఎప్పుడు అంటాను మిమ్మల్ని సార్, రిఫ్రెష్గా ఉండండి. నేను నిన్న మొన్న వచ్చాను ఈ సిస్టంలోకి,
నేను లేకపోతే 2 మంత్ అవుతుంది సిస్టంలోకి వచ్చి, లేకపోతే 3 మంత్ అవుతుంది, లేకపోతే 1 మంత్ అవుతుంది, లేకపోతే 1 ఇయర్ అవుతుంది. ఈ విధంగా మనము ముందుకెళ్ళాలి సార్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మొన్నటికి మొన్న చెప్తున్నా, 10 రోజుల క్రితమా సార్, 12 రోజుల క్రితమా, ఏది మనకు కొంచెం ఫ్లక్చుయేషన్ జరిగింది, పీవీసీ మీటర్ పైకి వెళ్ళింది సార్. ఎన్ని రోజులు అవుతుంది సార్ అది? సార్ ఒక 12 days అవుతుంది సార్. 12 days అవుతుంది కదా సార్. సో నేను అందుకే అంటానంటే 1 month లో వచ్చాను అన్నట్టుగా మనం మెదిలితే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు ఈ రోజు వచ్చామనుకోండి, ఈ రోజే మేము పీవీసీ మీటర్లోకి వచ్చామనుకోండి, అలా ఆ విధంగా మీరు ఉంటే కనుక ఒక మళ్ళా నెల తర్వాతనో మళ్ళీ 2 నెలల తర్వాతనో మళ్ళా ఫ్లక్చుయేషన్ జరుపుతాడు. 2 నెలలని కాదంటాను, ఉదాహరణకు మాట్లాడుతున్నాను, 10 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు. ఉదాహరణకి మళ్ళీ ఫ్లక్చుయేషన్ జరుపుతాడు. ఫ్లక్చుయేషన్ అంటే అయితే తగ్గిస్తాడు, పెంచుతాడు, మళ్ళీ కొంచెం పోతుంది, మళ్ళీ కొంచెం తగ్గుతుంది. దీని అర్థం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి సార్, ఇక్కడ ఇది ట్రంప్ నే అలా చేసినప్పుడు సో మనది ఎందుకు అలా జరగకూడదు? జరుగుద్ది. అట్లంటే ఈ కాయిన్ని ఇక్కడ చూస్తున్నాము, ఇది మన బైనాన్స్ లో చూస్తున్నాము, మనదేమో ఎక్కడ చూస్తాం? కాయిన్ మార్కెట్ క్యాప్ లో చూస్తున్నాం. అంతే తేడా. సంపాదన సేమ్. ఏమంటున్నా? సంపాదన సేమ్. సో అక్కడ బైనాన్స్ కి వెళ్ళి కూడా ఇక్కడ $25 అప్పుడు కొన్నాను, తర్వాత $75 ఉన్నప్పుడు కూడా కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇది 200 పోతుందని చెప్పి ప్రెడిక్షన్. బట్ ఇప్పటికీ గంతే సార్. మళ్ళీ అదే ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ 39, 49, 42, 39, 28, మళ్ళీ 30 దగ్గర వచ్చి కూర్చున్నది, 28 దగ్గర వచ్చి కూర్చున్నది. తేడా ఏముంది సార్? మరి నాకు అర్థం కాదు ఇక్కడ. మనం ఏంటంటే మనము ఈ రోజే ఎంటర్ అయ్యాము, లేకపోతే 1 month అవుతుంది అనే విధంగా ఉంటే దీని మీద ఫోకస్ చేయండి సంపాదించుకోవడానికి. నన్ను అడిగితే లేదు సార్. కాయిన్ కూడా ఉంది కదా సార్. సార్ ఇంకోటి మెలేనియా అది చూపించండి సార్. అది ఒకే రోజులో ఎంత మందికి ఎలా లాస్ అవుతుందని. అవునవును, అది ఇంకా చాలా 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 డేంజర్ సార్. సో బిట్వీన్ అంటే నేను కవరింగ్ కొంచెం చూద్దాం సార్ అది కూడా ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే సార్, మీరు అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను 4 సంవత్సరాలే, నేను 3 సంవత్సరాలే, నేను 5 సంవత్సరాలే, నేను ఇంత పెట్టాను అంత పెట్టాను అంటే కుదరదు సార్. క్రిప్టో విధంగానే ట్రీట్ చేద్దాం, అదే విధంగా వెళ్దాం, అదే విధంగా చూద్దాం. సంపాదించుకోండి సార్. ఇప్పుడు సంపాదించుకోండి. ఇలా ఫ్లక్చుయేషన్ జరిగినప్పుడే సంపాదించుకోండి. ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, మనకు కూడా ఫ్లక్చుయేషన్ ఇస్తున్నాడు, తీసుకోమని చెప్తున్నాడు. ఎవరు చెప్పరు నీకు, ఎందుకంటే ఎవరు వచ్చి నీకు రాసుకొచ్చి ఇచ్చి సార్ ఈ రోజున ఈ టైంలో పెరుగుతుంది అందుకని చెప్పి ఇప్పుడు కొనుక్కో, నేను పెరిగేటప్పుడు నేను చెప్తా అంటే కుదరదు. దిస్ ఇస్ లైవ్. ఇదంతా లైవ్, మీకు చూపించేంత లైవ్ సార్. సో డియర్ పార్ట్నర్, ఇటువంటి నేను చెప్పేది ఏంటంటే సార్, సో ఇక్కడ అందరూ ట్రెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మన ట్రంప్ సారు. సో తను మొత్తం క్రిప్టో గురించే మాట్లాడుతున్నాడు. సో ఇలా జరిగినప్పుడు మనది కూడా ఇలాగే జరుగుతుంది అనడానికి నీకు ఇది కొద్దిగా మీకు చూపించడం జరిగింది సార్. ఓకేనా? మనందరం అనుకుంటాం బీటీసీ ఏంటి, బీటీసీ అవును సార్. సో బీటీసీ కూడా చూడండి సార్ ఏ విధంగా ఉందో. బీటీసీ ఒకసారి చూడండి మీరు, ఎన్ని రోజులు ఈ విధంగా నడుస్తుంది సార్. చూడండి మీరు, బీటీసీ కూడా మీకు చూపిస్తాను. చూడండి దీని కాయిన్స్ చూడండి ఎలా ఉంది. పూర్తిగా పైకి లేసిపోతలేదు, పూర్తిగా కింద పడట్లేదు. ఇక్కడ కింద చూడండి సార్, అడ్డంగా కింద ఒకటి మీరు ఇక్కడ చూడండి సార్, ఇది ఈ లైన్ చూడండి సార్, అడ్డంగా పోతుంది చూసారా? సైడ్ వే అంటాం దీన్ని. అంటే పెద్దగా పైకి వెళ్ళి అంటే ఎక్కువ డాలర్లు పడిపోవట్లేదు, ఎక్కువ డాలర్లు పెరగట్లేదు. ఎన్ని రోజుల నుంచి వెళ్ళి దగ్గర 1 week నుంచి ఇదే విధంగా నడుస్తుంది. $2,000 పడుతుంది, లేకపోతే $2,000 పెరుగుతుంది, లేకపోతే $1,000 పడుతుంది, $1,000 పెరుగుతుంది. సో ఇన్ని ఒక $1,00,000 ఉన్నప్పుడు, $1,00,000, $5,000, $6,000 ఉన్నప్పుడు ఆ 2,000, 3,000 తగ్గితే ₹2, ₹3 తగ్గినట్టు. రూపాయలు కూడా కాదు సార్, పైసలు తగ్గినట్టు ఓన్లీ. అంటే ఆ వాల్యూని బట్టి ఈ వాల్యూ చూస్తే కరెక్టేనా సార్? కరెక్టే సార్, కరెక్టే. ఎస్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అంటే ఇక్కడ కూడా బిజినెస్ జరగట్లేదు. ఎక్కడ జరుగుతుంది సార్ బిజినెస్? ఎవరికి జరుగుతుంది? ఇలా అయితే బిజినెస్ జరుగుతుందా సార్? నో, నథింగ్. బిజినెస్ జరగట్లేదు ఇక్కడ. చూడండి మీరు ఇక్కడ
అంటే అట్లాగని చెప్పి బీటీసీ మంచిది అని చెప్పడం కాదు సార్. మీకు మనము కొద్దిగా ఎనలైజిస్ట్ చేసుకుందాం అని చెప్తున్నాను అంతే. ఎనలైజిస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సైలెన్స్ నాకు నచ్చది. అందరూ మీరు ఖచ్చితంగా ఒక సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి, పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఇందాక శంకర్ సార్ పిలుస్తున్నారు, రండి సార్ అని. వై సైలెన్స్? అంత సైలెన్స్ ఎందుకు సార్? చూడండి ఇక్కడ రెడ్ కలర్ కింద చూడండి, ఇక్కడ ఆర్డర్ బుక్ కింద రెడ్ కలర్ ఎంత పెద్దగా ఉందో చూడండి. గ్రీన్ కలర్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో అంటే నేను ఇవన్నీ అంటే ట్రంప్ సార్ది కాయ చూపించాం, బీటీసీ ఇవన్నీ ఖరాబ్ అని చెప్పట్లేదు. సో దిస్ ఈస్ ద నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది. సో మనది కూడా అదే విధంగా ఉన్నది. అంటే మనము డీప్గా వెళ్ళొద్దు. చరిత్ర అంటే దాన్ని పట్టుకొని మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా ఉండొద్దు సార్. ఈవెన్ నేను కూడా అలాగే ఉన్నాను. నేను కూడా మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ నేను డీప్గా అందులోకి వెళ్ళాను. నేను కూడా అమెథిస్ట్ చేశాను. నేను కూడా ఆ టైంలో 5-6 లక్షలు పెట్టాను. సో నేను అలా అనుకుంటే కుదరదు. ప్రెజెంట్ సిచ్యువేషన్లో బతుకుదాం. సో సంపాదించుకుంటూ వెళ్ళాలి ఇలా ఈ విధంగా. సో ప్రతిదీ చూడండి సార్, ఈ విధంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇదే ఒకసారి చూసాం కదా ఇక్కడ ఏమి, ఇక దీన్ని స్పాట్ ట్రేడింగ్ అంటారు. స్పాట్ ట్రేడింగ్ అంటారు. సో ఇక్కడ ఏదైతే ఇందాక మరి ఇప్పుడు పెరుగుద్ది ఇది కూడా. ఏది సపోజ్ ఇప్పుడు ట్రంప్ సార్దే కాయిన్ చూద్దాం. ఇక్కడ చూస్తే ట్రంప్ అండ్ యూఎస్డిటీ. ఓకే, ఈ విధంగా ఇప్పుడు రాలేదు ఇంకా. డిక్లేర్ ఓకే, యాక్సెప్ట్. చూసారా ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు ఇది కొనడానికి ప్రయత్నం చేస్తున్నావు అని తెలిసిపోయింది దానికి. ఏమంటున్నాడు ఇక్కడ, అన్నిటికీ నువ్వు ఓకే అంటే ఓకే అను, లాస్ అయినా లాభం వచ్చినా నాకు సంబంధం లేదు ఇది అని చెప్తున్నారు. అంటే మనతోనే సిగ్నేచర్ చేయించుకుంటున్నారు ముందు. దాని అర్థం సిగ్నేచరే. సో ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తారంటే, ఇప్పుడు $28 ఇది $77 వెళ్ళింది. పబ్లిక్ ఏం చేస్తారంటే మళ్ళీ వెళ్ళలేకపోతుందా అని చెప్పేసి ఈ టైంలో డాలర్ పెట్టి వాళ్ళు కొనుక్కొని పెట్టుకుంటారు సార్. దీన్ని స్పాట్ ట్రేడింగ్ అంటారు. కొనుక్కొని పెట్టుకొని సపోజ్ 100 మన లెక్క 1-2 కొనుక్కుంటే ఏం లాభం వస్తుంది? 1-2 కొనుక్కున్నా కూడా ఒకవేళ 75 వెళ్ళింది అనుకో, మనకు $50 లాభం. బట్ ఎప్పుడు వెళ్తో తెలియదే, ఎప్పుడు బట్ ఎప్పుడు వెళ్ళినా $50 లాభం. అంటే ఒక్కటి కొనుక్కున్నప్పుడు, నేను చెప్పేది $25 ఉన్నప్పుడు కొనుక్కున్నాం అనుకోండి, $70 అయిందనుకోండి, $1 అంటే ఒక్కటి ఎవరు కొనుక్కోరు. సో పబ్లిక్ ఏం చేస్తాయంటే సార్, 100, 50, 2000 చిన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. ఇక మిగతా వాళ్ళేమో సో వేలలో కొనుక్కుంటారు. సో ఒకటి ఆలోచించండి, ఒక్కదాంతో $50 లాభం వస్తే వాళ్ళు వేలలో కొనుక్కున్నప్పుడు ఎంత బెనిఫిట్ రావాలా? సో ఈ విధంగా ఇక్కడ అంటే పబ్లిక్ నేర్చుకునేది ఇదే సార్, నేర్చుకుంటున్నాను అనమాట. అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే నేర్చుకుంటున్నారు, ఈ విధంగా చేసుకుంటారు అని చెప్తున్నాం అంతే. ఓకేనా? దాంతోపాటు ఇంకేందులో చాలా ఉన్నాయి, అవన్నీ నేర్చుకోండి, చేసుకోండి, తెలుసుకోండి. ఓకేనా? ఒకే దాని మీద ఉండకండి. సో అలాగే పీవీసీలో కూడా మనం ఏ విధంగా అర్న్ చేసుకోవాలని కూడా మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? మొన్న కూడా మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్, మీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ అని పదే చెప్పాను. సో మళ్ళీ కూడా నేను చెబుతాను, మీకు మనకు తెలిసింది చెప్తాను, కానీ ఖచ్చితంగా చేతులతో చేపించము సార్. అలా ఉండకూడదు, అలా ఉండదు ఇక్కడ కూడా. ఓకేనా సార్? సార్ స్క్రీన్ షేర్ ఆగిపోయింది సార్ మీది. అయిపోయినా సార్, ఇంకేం చూపించాం, ఇంకేం చూపిద్దాం సార్, అయిపోయింది కదా, టైం కూడా అయింది కదా సార్, టైం కూడా చూసుకోవాలి కదా సార్. అందుకని మెలినియా మనం రేపు చూపిద్దాం సార్, మెలినియా గురించి కూడా చూపిద్దాం, నో ప్రాబ్లం, అది కూడా చూపిద్దాం, అన్ని చూపిద్దాం. సో కాకపోతే ఎందుకంటే మన వాళ్ళు సైలెన్స్ ఉన్నారు కనుక మనము వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు సబ్జెక్ట్ అవసరం. సో మనం సబ్జెక్ట్ మొత్తం ఒకే రోజు ఇస్తే కూడా అందరు ఉండరు కదా సార్, అందుకని కొంచెం ఇద్దాం. ఓకే సార్, మీరు అన్నారు గట్లా టైం అయింది, ఎందుకంటే అది మళ్ళీ మనం రేపు కూడా చూపిద్దాం. సో అందరికి కూడా టైం అయింది కనుక మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ. సో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. జై పీయూష్ మీటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. రేపు మరో సెషన్ లో మళ్ళీ 9 గంటల కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఎవరిబడి. థ్యాంక్ యూ సార్ అందరికి. జై పీవీసీ మీటా, జై పీయూష్ మీటా, పీయూష్ మీటా నారా. జై పీవీసీ మీటా, జై పీవీసీ మీటా. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మీటా, పీవీసీ మీటా నారాయణ. థ్యాంక్ యూ రాజేష్. పీవీసీ మీటా నారాయణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. రిపబ్లిక్ డే హ్యాపీ డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అందరు చెప్పాలి జై పీయూష్ మీటా. సో ఇలా నిద్రపోకూడదు. నేను రేపు ఏం చేస్తాను అంటే, మీరు
మరి ఇంకో రకంగా ఉంటుంది మరి అది. ఓకేనా? జై పర్లవైన్, జై పీస్ మీట ఎవరైనా. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ పీస్ ఎస్ మీట. సార్. రేపు నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడాలి సార్. రేపు నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఈవెన్ ఒక్క నిమిషమైనా పర్లేదు, లేకపోతే ఒక్క మాట అయినా పర్లేదు. మీ పేరు చెప్పండి, లేదంటే ఎస్ సార్ థ్యాంక్ యూ. లేకపోతే మీ పేరు చెప్పండి, మీ యొక్క లేకపోతే మీ అప్లైన్ పేరు చెప్పండి, లేదా మీ పేరు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్, నేను ఎక్కువ మాట్లాడలేదని చెప్పండి, సరిపోతుంది. ఇది మీరు మాట్లాడినట్టే. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.